స్వాగతం టు యానిమే న్యూస్ ఎపిసోడ్ 1. ఈ సిరీస్ లో మనం ఈ వీక్ లో జరిగిన ప్రతి యానిమే న్యూస్ ని కవర్ చేయబోతున్నాం. అండ్ ట్రస్ట్ మీ గైస్, నా దగ్గర సమ్ ఆసమ్ యానిమే న్యూస్ లు ఉన్నాయి. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి కామిక్ కాన్. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మన కామిక్ కాన్ వచ్చేసింది హైదరాబాద్ లో. సో అది నవంబర్ 1 and 2 జరగబోతుంది. ఈ వీడియో మీరు నవంబర్ 2 చూడబోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ ఈవెంట్ సగం అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి వన్ పంచ్ మ్యాన్ యొక్క డైరెక్టర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ని డిలీట్ చేశాడు. దీనికి రీజన్ హేట్. మీ అందరికి తెలిసిందే, సీజన్ 3 యొక్క యానిమేషన్ అంత గేమ్ బాలేదు. నిజానికి ఇది డైరెక్టర్ తప్పు కాదు, ఇది ప్రొడక్షన్ హౌస్ తప్పు. వాళ్ళకి డబ్బులు ఇంకా టైం సరిగ్గా ఇవ్వకపోతే యానిమే ఇలాగే వచ్చింది, అది ఆబ్వియస్. సో ఇందులో డైరెక్టర్ తప్పైతే లేదు, మీరు పాపం వెళ్ళి వాడిని తిట్టమాకండి. అండ్ స్పెషల్లీ ఎపిసోడ్ 3 లో మనకి రాయల్ రీప్ అని యాజ్ ఏ ఉమెన్ గా చూపించారు. ఇది ఒక ప్రొడక్షన్ ఎర్రర్ అన్నమాట. వాళ్ళ దగ్గర అంత టైం లేదు, సో దాని వల్ల వాళ్ళు దీన్ని నోటీస్ చేయలేకపోయారు. బట్ నిజం చెప్పాలంటే ఇక్కడ తప్పు మొత్తం బెండ్ అండ్ నామ్కో కంపెనీది. సో వాళ్ళు సరిగ్గా వీళ్ళకి డబ్బులు ఇంకా టైం ఇవ్వలేకపోయారు. సో దాని వల్ల మన జేసీ స్టఫ్ ఇలా యానిమేట్ చేసి ఇచ్చింది. అండ్ స్పెషల్లీ మన జేసీ స్టఫ్ యొక్క బెస్ట్ యానిమేటర్స్ కూడా మన వన్ పంచ్ మ్యాన్ కి పనిచేయలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు రాలేదు. సో అందుకనే వాళ్ళు కూడా చేతులు ఎట్టేశారు. సో అందుకనే వన్ పంచ్ మ్యాన్ యొక్క యానిమేషన్ ఇలా ఉంది. పైగా ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ యానిమేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం చూడడం తప్ప ఇంకేం చేయలేము. సో ఇంకా మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి క్రంచీ రోల్ నుంచి. ప్రస్తుతం మన క్రంచీ రోల్ మీ అందరి కోసం చాలా తెలుగు డబ్ యానిమేస్ తీసుకొస్తుంది అన్నమాట. ఇక్కడ లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది, సో జాగ్రత్తగా వినండి. సో మన ఫస్ట్ తెలుగు డబ్ యానిమే వచ్చేసి స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3. ఇది మనకి డిసెంబర్ 14th తెలుగు డబ్ లో రాబోతుంది. దీంతో పాటు వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 కూడా రాబోతుంది అన్నమాట డిసెంబర్ 22న. ఇంకా దీని నెక్స్ట్ యానిమే వచ్చేసి ఇట్స్ మై వన్ ఆఫ్ ది టైం పాస్ యానిమే. ప్రెజెంట్ నేను దీన్ని వాచ్ చేస్తున్నా. ఈ యానిమే ఒక ఇసుక యానిమే. దీని పేరు వచ్చేసి క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్. అండ్ ఈ యానిమే యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యానిమేలో సమ్ కుకింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అది రియల్ లైఫ్ లో చేస్తూ దీన్ని యానిమేట్ చేశారు. అంటే పక్కన పెట్టుకుని దీన్ని యానిమేట్ చేశారు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ యానిమే చూసినప్పుడు నాకు బాగా ఆకలేసిద్ది అనమాట. ఎందుకంటే ఆ ఫుడ్ యానిమేషన్ అనేది చాలా టెంప్టింగ్ గా ఉండేది, చాలా బాగుండేది. ఇంకా నెక్స్ట్ తెలుగు డబ్ వచ్చేసి తాజిమా వాంట్స్ టు బి ఏ కామన్ రైడర్. ఇది మన డిసెంబర్ 26th రాబోతుంది. అండ్ దీని నెక్స్ట్ తెలుగు డబ్ యానిమే వచ్చేసి ఏ గ్యాదరర్ అడ్వెంచర్ ఇసకాయ్ అన్నమాట. ఇది డిసెంబర్ 15th రాబోతుంది. ఈ యానిమేని కూడా నేను ప్రెజెంట్ వాచ్ చేస్తున్నా, చాలా బాగుండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ యానిమే మెకానికల్ మారి అన్నమాట. ఇది అక్టోబర్ 26th రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది, మీకు అందరికి తెలిసిందే. కానీ ఈ యానిమే నేను ట్రై చేయాలా. సో ఈ యానిమే ఎలా ఉందో ఒకవేళ చూస్తున్న ఎవరైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. దీని తర్వాత విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ యానిమే కూడా వస్తుంది అక్టోబర్ 24. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇది నేను చూడలా, ఒకవేళ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత వన్ ఆఫ్ ది ఫేవరెట్ మై ఇసుక యానిమే సుకిమిచి మూన్ లైట్ సీజన్ 2. ఇది అక్టోబర్ 21 రాబోతుంది. అంటే ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ సీజన్ 2 కూడా ఐ థింక్ తెలుగులో ఉందనుకుంటా. సో వెళ్ళి మీరు ట్రై చేయండి. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా నెక్స్ట్ యానిమే వచ్చేసి హైక్యూ సీజన్ 4. ఇది నవంబర్ 6th రాబోతుంది. ఇంకా రాలేదు, తొందరలో వచ్చింది. రాగానే చూడండి, ఇది తెలుగులో కూడా ఉండబోతుంది. సో హైక్యూ గురించి మీ అందరికి తెలిసిందే, చెప్పకల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే. ఒకవేళ మీ ఫేవరెట్ స్పోర్ట్స్ వాలీబాల్ అయితే డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయండి బ్రో, చాలా బాగుండిద్ది. సో ప్రెజెంట్ వచ్చేసిన యానిమేస్ ని ఇంకా వస్తున్న యానిమేస్ ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేసా. ఒకవేళ ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి మీరు చూడొచ్చు. ఇంకా చూస్తే కనుక తెలుగు డబ్ ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి. మీ రివ్యూ చూసి ఇంకొంతమంది ఆ యానిమే చూడడానికి వెళ్తారు. ఇంకా మన నెక్స్ట్ బిగ్గెస్ట్ యానిమే న్యూస్ వచ్చేసి ఇంకా నుంచి వన్ పీస్ సీజనల్ యానిమేగా మారబోతుంది. ఎస్ గైస్, మీరు వింది నిజమే. ఐ నో, నమ్మడానికి చాలా కష్టంగా ఉండిద్ది. ఎందుకంటే వన్ పీస్ 25 years నుంచి లైక్ ప్రతి సండే వస్తుంది బ్రో. అలాంటిది ఇప్పుడు ఫైనల్లీ వన్ పీస్ ఒక సీజనల్ యానిమేగా మారబోతుంది. అంటే ఇయర్ కి ఇప్పుడు మీకు జస్ట్ 26 ఎపిసోడ్స్ చూడడానికి దొరుకుతాయి. బట్ మాంగా మాత్రం ప్రతి వీక్ వచ్చేది, అది ఆగదు. సో దాన్ని మీరు ప్రతి వీక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకి వాళ్ళు యానిమే మీద ఇలాంటి డెసిజన్ ఎందుకు తీసుకున్నారంటే దానికి మెయిన్ రీజన్ మన ఓడా సెన్సే. మీ అందరికి తెలిసిందే, రీసెంట్ గా మన ఓడా సెన్సే యొక్క హెల్త్ కొంచెం పాడైంది అనమాట. సో దట్స్ వై యానిమేని సీజనల్ గా చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. దీంతో మన ఓడా సెన్సే మీద అంత ప్రెజర్ పడదు, మాంగా తొందరగా డ్రా చేయాలని చెప్పి. పైగా యానిమే యొక్క పేసింగ్ కూడా బాగా ఇది. స్పెషల్లీ మన వన్ పీస్ కూడా తన ఫైనల్ సాగాలో ఉంది. సో ఫైనల్ సాగా అంటే ప్రతి ఎపిసోడ్ కూడా పీక్ గా ఉండాలి కదా. సో వాళ్ళు పీక్ గా యానిమేట్ చేద్దామని అనుకుంటున్నారు. సో అందుకనే అన్ని చూసుకొని వీళ్ళు ఈ డెసిజన్ తీసుకున్నారు. పైగా ఎల్బాఫ్ యొక్క కొత్త క్యారెక్టర్ లుక్ కూడా మనకి రివీల్ చేశారు అనమాట. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మనకు స్ట్రా హెడ్స్ యొక్క కొత్త డిజైన్ ఇదే. అండ్ ఇక్కడ సాంజీ డిజైన్ చూసిన తర్వాత నాకు కొంచెం ఎలాగో అనిపించింది. అంటే నేను ఎల్లో కలర్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇక్కడ బ్లూ కలర్ పెట్టారు.
పర్లేదు, చూడడానికి బానే ఉంది. ఇంకా రాబిన్ నామి గురించి మాట్లాడక్కల్లా, వాళ్ళు ఏదేసుకున్నా బానే ఉంటారు. ఇక్కడ ఎలాగో మనం రాబిన్ ఇంకా నామి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ యొక్క హీరోయిన్ డిజైన్ కూడా రివీల్ చేశారు. అంటే వన్ పీస్ హీరోయిన్ అని చెప్పి ఒక యానిమే వస్తుంది, దాని యొక్క డిజైన్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు బానే ఉన్నారు. సో ఈ డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా అసలు విషయం మర్చిపోయా, వన్ పీస్ లైవ్ యాక్షన్ రాబోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 10th అది రాబోతుంది. సో యానిమే ఎలాగో బ్రేక్ లోకి వెళ్ళబోతుంది. సో అప్పటి వరకు మీరు లైవ్ యాక్షన్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ లైవ్ యాక్షన్ కాదనుకుంటే, ఎవరైనా వన్ పీస్ చూడకపోతే వాళ్ళు వన్ పీస్ యానిమేని కూడా కాటప్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ టైం. ఇంతటితో ఈ వీక్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 1 అయితే అయిపోయింది. సో ఇంకొన్ని న్యూస్ తో మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు బై బై.